మా అమ్మను ఇంట్లో వాళ్ళందరం ఐరన్ లేడీ అని పిలుస్తాం. మా అమ్మే మాకు బలం. అమ్మ తీసుకునే నిర్ణయాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. మా ముగ్గురి ఉన్నతికి అమ్మ మంచి బాట వేశారని ఒంగోలులోని కమలా నర్సింగ్ హోమ్కు చెందిన డాక్టర్ కమల చెప్పారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లితో కలిసి మీడియాతో మాట్లాడారు. మేము చదువుకునే నాటి నుండి మా అమ్మ తీసుకునే నిర్ణయాలు మా జీవితాలను ఎంతో మలుపు తిప్పాయన్నారు. ఏ విషయం తెలుసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా మేమంతా మా అమ్మను అడుగుతాం. అమ్మ నోటి నుండి వచ్చే మాట మాకు శిరోధార్యం అని కమలా గారు చెప్పారు. నేను మీ డాక్టర్ కమలా నర్సింగ్ హోమ్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. కాబోయే తల్లులకి, అయిన తల్లులకి అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. హ్యాపీ మదర్స్ డే అంటే ఇది ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకునేది కాదు. ఇది ఇవాళ ఒక స్టేజ్లో ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నారు, నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను అంటే దానికి అంతటి కారణం మా మదర్ అని ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. ఫార్చునేట్లీ షీఈ్ హియర్ కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మదర్ అంటేనండి వాళ్ళ జస్ట్ ఏదో ఇవాళ ఒక విష్ చేసేస్తే అయిపోయేది కాదు. మదర్ అంటే షీఈ్ ద స్ట్రెంగ్త్, షీఈ్ ద బాండ్, షీఈ్ ద జాయ్, షీఈ్ ద హ్యాపీనెస్ అన్నీ. ఇందాక మమ్మల్ని సార్ అడుగుతున్నారు మీరు మీ మదర్ ఎలా ఉండేవాళ్ళు అంటే అదే చెప్తున్నాను. మా మదర్ని ఒక ఐరన్ లేడీ అనేవాళ్ళం మేము. ఏదైనా కానివ్వండి, ఎప్పుడైనా డల్ సిచ్యుయేషన్స్ అవనండి, డిప్రెషన్ అవనండి, హ్యాపీనెస్ అవనండి, షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఒకే ఒక రిక్వెస్ట్ నేను ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నానంటే అందరికీ, మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పేరెంట్స్ని గమనించుకొని వాళ్ళకి మనం అవసరమైనప్పుడు మనం వాళ్ళకి తోడుండి వాళ్ళకి ఇట్స్ టైమ్ టు పే దెమ్ బ్యాక్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అంటాను. షీఈ్ మై మదర్ అండి, మిసెస్ లక్ష్మీ జయంతి గారు. అమ్మ నువ్వేం చెప్పాలంటే చెప్పు. అంటే ఒకసారి చెప్పండి అమ్మా. అంటే నాకు ముగ్గురు అమ్మాయిలండి. అమ్మాయిలని అబ్బాయిలని నాకేమి ఎప్పుడు మొదటి నుంచి ఫీలింగ్ లేదు. మొదటి నుంచి నేను పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ తోటే చెప్పేదాన్ని. అట్లాగే చదువుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మిమ్మల్ని మీ పాప ఐరన్ లేడీ అని సంబోధిస్తారు. అవునన్నా. మీరు ఐరన్ లేడీ అంటానికి మీరు అంటే ఏ విధంగా వెళ్ళిన విషయంలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా కూడా నేను పిల్లలు చదువులు కావాలి, పిల్లలు హై లెవెల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా నేను వాడిని ఎప్పుడు చెప్పుకొస్తూ ఉండేదాన్ని వాళ్ళకి. అట్లాగే ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే పిల్లలు ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు మేడం. అంటే ముగ్గురు ఆడపిల్లలు అయినప్పటికీ మీరు ఉన్నత స్థాయిలో ఉండటానికి మీరు ఏ విధంగా వాళ్ళ విషయంలో కేర్ తీసుకున్నారు? ఏ రోజు కూడా అండి అసలు అబ్బాయిలు అమ్మాయిలని మాకు అసలు డిఫరెన్స్ అప్బ్రింగింగ్లో ఎప్పుడూ రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా మేము సైకిల్ దొక్కేవాళ్ళము, ఏదైనా కావాలంటే మేమే షాపింగ్కి వెళ్ళేవాళ్ళము, ఏదైనా తేవాలంటే క్యారేజీలు తేవటం అంతా మేమే చేసేవాళ్ళం. ఇట్ వాస్ లైక్ ఆల్మోస్ట్ ఏంటంటే అబ్బాయి అమ్మాయి డిఫరెన్స్ అనేది అసలు మాకు ఒక బ్రదర్ లేడా ఇంట్లో ఒక అబ్బాయి లేడని అసలు ఎప్పుడూ తెలియలే మాకు. అలాగే పెంచేవాళ్ళు, అలాగే మేము కూడా పెరిగాము. మీకు అనిపించలేదంటమ్మా? నాకు ఎప్పుడు లేదండి, నాకు అసలు ఎప్పుడూ లేదు. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఒక్కదాన్నే, నాకు ముగ్గురు పిల్లలు కావాలనుకున్నాను. అట్లాగే ముగ్గురు ఎవరైనా కూడా నేను అబ్బాయి అమ్మాయి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అట్లాగే చదివించాను, అట్లాగే పెద్దాడని చేశాము. ఇప్పుడు మీ ముగ్గురు పిల్లలు చూస్తే మీకు ఎలా ఉంటుందమ్మా? ఒక మాతృ నాకు ఎవరికైనా చెప్పాలంటే నాకు బాగా సంతోషంగా ఉంటుందండి, గర్వంగా ఉంటుంది నా పిల్లలు ఇట్లా పెరిగారు అని. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా మీరు అని చెప్పదలుచుకుంటారమ్మా? చెప్పండి మేడం. పిల్లలు గల తల్లిదండ్రులందరికీ కూడా ఇట్లాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ కూడా ఎవరు తల్లిని వాళ్ళు ఐరన్ లేడీ అనుకునేటట్టు ఉండండి మీరందరూ కూడా.